నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడ్జెట్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన హల్వా వేడుకలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీ విధానం సరిగ్గా లేదన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయన్న కాంగ్రెస్ నాయకులు మొండి చంద్రశేఖర్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏటా బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే హల్వా వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో మంగళవారం నాడు జరిగింది. కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి హల్వా పంచారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సీనియర్ సెక్రటరీలు హాజరయ్యారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని హరీష్ రావు ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డిని 3 సార్లు ఎమ్మెల్యేని చేసిందని గుర్తు చేశారు. రామచంద్రపురం మండలం జీహెచ్ఎంసీ 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గూడెం మహిపాల్ రెడ్డి పోయినంత మాత్రాన మాకు కార్యకర్తల బలముందని అన్నారు. పటాన్చెరుకు మా ప్రభుత్వంలో ఎన్నో నిధులు ఇచ్చామని తెలిపారు. అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, సహచరులు, గౌరవనీయులు, మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నా హృదయపూర్వక నమస్కారం. నేను యాక్చువల్గా ఈరోజు కొద్దిమంది ముఖ్యులను కలిసి వెళ్దామని అనుకున్నా ఇక్కడ తమ్ముడు. బట్ ఆయన ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతుంది. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటది. మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ కొద్దిగా టైం, ఏడాది 2 ఏళ్ళు అయితే పాలేందో నీళ్ళేందో తెలుస్తాయి. ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు. మన మంచితనాన్ని, మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. మనం తీసుకోవాలి. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం. త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి అసలు ఎంపీటీసీలు ఎంతో మంది నాకు కనబడతా ఉన్నారు. త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తా. యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి ఇవాళ వచ్చిన, నేను టైం ఇవ్వలే. కానీ నేను ఆదర్శ్ వచ్చి ఇంటికి వచ్చిపోతా, ఛాయ్ తాగుతా, ఒక 10-20 మంది ముఖ్యులను పిలుగుతా మీ అన్న. హన్మకొండ సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ రుణమాఫీ రూపొందించిన విధానం సరిగ్గా లేదని, కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృధానే అన్నారు. రైతు మిత్రను చిన్న సన్నకారు రైతులకు, పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వర్తింపచేయాలని కోరారు. జనగణన, కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు పోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న 2-3 నిర్ణయాలకు సంబంధించిన మార్క్సిస్ట్ పార్టీ నన్ను జనం ఎవరు గుర్తుపట్టరు గ్లాసెస్ తీస్తే
నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వాటికి సంబంధించి మార్క్సిస్ట్ పార్టీ అభిప్రాయాలని తెలియజేస్తాం. మొదటిది, కౌలుదారులకు ఎవరికి ఈ రుణమాఫీ వర్తించడం లేదు. ప్రభుత్వమే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ పేరుతోటి కౌలుదారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆ బృందాలకి రుణాలు ఇచ్చింది. వారికి ఇప్పుడు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి కౌలుదారులకు ఇవ్వకుండా రుణమాఫీకి ఎవరికి ఇస్తే ఏం ప్రయోజనం? రుణం తీసుకున్న రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించకపోతే ఇది చిన్న సన్నకారు రైతులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, వాళ్ళని మినహాయించినట్టు అవుతుంది. కాబట్టి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవ్వడానికి రీషెడ్యూల్ కావడంలా ప్రభుత్వమే రైతులు చెల్లించలేని పరిస్థితులు, వరదలో, కరువో, లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతినడం మూలంగానూ రీషెడ్యూల్ చేస్తారు. అది ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తుంది. మరి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసిన రుణాలకి ఈ పథకం. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. 12వ రోజుకు చేరుకున్న శాకంబరి నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఈ రోజు ఉదయం ఘనాక్రమం, సాయంత్రం నీలపతాక్రమంలో దర్శనం ఇవ్వనున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా భద్రకాళి అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శాకంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు 12వ రోజుకు చేరుకున్నవి. అమ్మవారిని పంచదశి క్రమాన్ని అనుసరించి సన్నాగాను, షోడశి క్రమాన్ని అనుసరించి నీల పతాకగాను ఈరోజు అలంకరించి పూజించి ఆరాధించడం జరుగుతున్నది. ఈనాడు తొలి ఏకాదశి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 26 ఏకాదశి నవరాత్రులు. 21 నాడు ఆకుకూరలు, కూరగాయలతో సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు అవతరించనున్నది. ఈ 15 రోజుల పాటు ఏ రోజు దర్శించినా అమ్మవారు ఆ రోజు ఫలాన్నే కాదు, మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంపదను కూడా జగన్మాత అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలో శేషపాన్పై నిద్రిస్తాడు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి శయనిస్తాడు కాబట్టి ఈ 4 నెలలు విష్ణుమూర్తి బాధ్యతను జగన్మాత అమ్మవారు తీసుకొని లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు విష్ణు ఆలయాలతో పాటు అమ్మవారి ఆలయాలను కూడా భక్తులు అశేష సంఖ్యలో దర్శిస్తారు. కరీంనగర్లోని ఒక హోటల్లో మొండి చంద్రశేఖర్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి మాట్లాడుతూ కిసాన్ నగర్లోని వ్యవసాయ మార్కెట్లో షెడ్ మరియు గద్దెలను తొలగించడం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మరియు మున్సిపల్ ప్రజాప్రతినిధులు అదనంగా రాక్ కటింగ్ పేరుతో 80 రూపాయల లక్షలు బిల్లు చేసుకుని తీసుకున్నారని తెలిపారు. గాంధీ రోడ్ కూడల్లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు పనుల్లో భాగంగా 45 ఫీట్ల బోర్ కేసింగ్ వేసి 150 ఫీట్లు బిల్లు చేసుకున్నారని, దీనికి అదనంగా 90 లక్షల బిల్లు వేసినారని, గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహం మొదటిసారి స్థాపించి తొలగించగా మరొక విగ్రహం కొనుగోలు చేసి ఏర్పాటు చేశారని, మొదట కొనుగోలు చేసిన విగ్రహం ఎక్కడ ఉందని, దీని బిల్లు ఎవరు భరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చరిత్రలో ఇంత అవినీతి చూడలేదని, మచ్చలేని మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేస్తే యుద్ధమిస్తామన్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ పై కొన్ని విమర్శలు చేసినారు. మున్సిపల్ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ అవకతవకలపై ఏమైనా ఫిర్యాదు ఉంటే చేసుకోండి, సిబిఐ కానీ విజిలెన్స్ కానీ అన్నారు. నేను మేయర్ గారికి క్లుప్తంగా చెప్తున్నా, నేను మా మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది స్మార్ట్ సిటీపై, నిధులపై. వెంటనే మా మంత్రి గారు కలెక్టర్కు ఎండా చేసి పంపి మున్సిపల్ కమిషనర్ పంపించారు. దానిపై మొదటి అక్కడ గుట్ట అనేది లేదు. ఒక షెడ్డు కూలగొట్టేందుకు రాక్ కటింగ్ పేరు మీద 80 లక్షల బిల్లు చేసి తీసుకున్నాం. చలో పోదాం దాని మరి. ఎప్పుడు రేపు పోదామా, ఇలా పోదామా, ప్రెస్ మొత్తం బృందంతో పోదాం. ఆ వ్యవసాయ మార్కెట్లో గుట్ట ఎక్కడ కనబడుతుందా? నువ్వు వస్తావు ఆఫీస్తే. ఇప్పుడు అవినీతి మీద విచారణ జరుగుతలేదా? నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు, నేనంటా కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు కదా. నీ పార్టీలో డిప్యూటీ మేయర్ ఒక బీసీ మహిళను ఎప్పుడైనా నీ ప్రోటోకాల్ మీటింగ్ పిలిచినావా? నీ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ ఉన్నదా? చల్ల స్వరూపరాని
అంటే ఆమె బీసీ కాబట్టి ఆమె ప్రోటోకాల్ ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూర్యయ్య బంజర్ గ్రామం నుండి లంకాసాగర్ కుడికాలువ పూడికతీత పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ రైతులతో కలిసి ప్రారంభించారు. పూడికతీత కార్యక్రమం కొండ్రుపాడు ధారావారి చెరువు నుండి లంకాసాగర్ తూము వరకు జరుగుతుందని మట్టా దయానంద్ అన్నారు. దానివల్ల మీరు కాలువ ఓ మహిళ కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తున్న క్రమంలో అత్యాచారానికి గురైన కేసులో అల్వాల్ పోలీసులు ఎస్ఓటీ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నారని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అత్యాచారం కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని ప్రధాన నిందితుడు సాయి కిరణ్ అతనికి సహకరించిన వ్యక్తిగా మహమ్మద్ సలీంలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు ఎస్ఓటీ సిసిఎస్ ముగ్గురు జాయింట్గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ అమ్మాయిని లోపరుచుకున్నటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చజెప్పి ఇద్దరిని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది. ఆటోలో ఎక్కిన తర్వాత ఇక మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ డ్రైవర్ని కూడా బెదిరించడం జరుగుతుంది. డ్రైవర్ బెదిరించడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనికి అబెట్మెంట్ కింద ఇంకొక సలీంని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు. ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీదకి పోతే ఇట్లాంటివి చేస్తారనే ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ లో ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళకి శిక్ష పడేట్టు చూస్తాం. కుకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో కుకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర నూతన కమిటీ సన్మానం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు చాలా కాలంగా హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాల విషయమై సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలుపగా ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో 2-3 నెలల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా పరిష్కారానికి స్పష్టమైన హామీని కూడా తీసుకొస్తామన్నారు. మనం ఆత్మీయ సత్కారం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో మన జిల్లా కార్యవర్గ సమావేశంలో యొక్క సత్కార కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనం మన రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి విరాజన్న గారిని, అదేవిధంగా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ఎంఓ వెంకటరెడ్డి గారి కోశాధికారిగా, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాతో పాటు నేను ప్రధాన కార్యదర్శిగా తన అధ్యక్షుడిగా పనిచేసాను. సుదీర్ఘకాలంగా దాదాపు 15 సంవత్సరాల కాలం ఇద్దరు అధ్యక్షులు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఇంకా పైగా అటువైపు ఉన్న వాళ్ళని కూడా ఇటువైపు కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక నైజం, ఒక చరిత్ర, దీంతో పాటు కొంత సామాజిక స్పృహ. ప్రధానంగా యూనియన్ అంటే ఏదో హక్కుల కోసమే, మన కోసమే మనం స్పందించాలి. రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి అశోక్ గారు,
అలాగే గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శంకర్ గారు ఉండడం, రంగారెడ్డిలో శ్రీకాంత్ రెడ్డి గారి వాళ్ళకి ఆదుకునేది కనుక మన మిత్రులు ఇద్దరు మిత్రులు చెప్పినట్టు మంచి రోజులు అని చెప్పి నేను కూడా అంటాను. డెఫినెట్గా ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది దళిత సమస్యల పట్ల. అలా ప్రభుత్వానికి ఈ దళిత సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని మీరెట్లా అంటున్నారు అని మీరు అడిగి నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారా షహీద్ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కోరికల రొట్టెలు పంచుకున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్ దర్గా ఆవరణలో సందడి నెలకొంది. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలను పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల అట్టి ప్రక్రియ ఆగిపోయిందన్నారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు గ్రామీణ వైద్యులను గుర్తించిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులను గుర్తించి తమకు ఎంతో కొంత పారితోషికం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా సంతోషకరమన్నారు. గారికి మన ఉస్నాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గ్రామీణ వైద్యులం అందరం కలిసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి వీరి సేవలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మహా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు ఈ ప్రాంత ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారికంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈరోజు ఉస్తాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడున్న గ్రామీణ వైద్యులందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి పాలాభిషేకానికి వచ్చిన గ్రామీణ చేసి అట్లాంటి ఏదైతే నిన్న చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని అమల్లోకి వచ్చేలా వారి యొక్క కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గ్రామీణ వైద్యులను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యుల యొక్క అవసరాలను గుర్తించి వారిని గుర్తించినందుకు మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టును సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తులు చేయి చేసుకోవడంపై జర్నలిస్టులు మండిపడ్డారు. ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ ఇప్పటికే జర్నలిస్ట్ పై దాడి ఖండించినట్లు సమాచారం. మరోపక్క దాడికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు తెలుస్తోంది. ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి గంధం చంద్రమూర్తి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బైక్ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కొంతమంది మత్స్యకార వృత్తి, తోటల పెంపకం, ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉపాధిలో వెనుకబడుతనం జరుగుతూనే ఉంది. దానికి పోరాడుతున్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ బండ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో తహసీల్దారులకి మనం రాతపూర్వకంగా వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ముదిరాజులకి 2009లో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనల్ని బీసీఏగా 1 రోజు 2 రోజులు మాత్రమే మురిపించింది. మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈరోజు మళ్ళీ అదే బీసీఏగా మీ ముదిరాలను మారుస్తాం, మీకు సముచిత న్యాయం కల్పిస్తామని వారు అభయాస్తంలోని మేనిఫెస్టోలో ముదిరాలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం, అలాగే బీసీ బి నుంచి ఏలోకి చేస్తామన్న
వారు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి దాని త్వరితగతినే మరి ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి కోరికలు ఎమ్మటే అమలుపరచాలని ఈరోజు ముదిరాజ్ మహాసభ జిల్లా తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులో భారీ నగదు చోరీ కలకలం. హైదరాబాద్ నుంచి కడప బస్సులో దామోదర్ అనే ట్రాన్స్కో ఉద్యోగి ప్రయాణించాడు. బస్సు జడ్చర్ల బస్టాండ్ చేరుకున్న అనంతరం 36 లక్షల రూపాయల నగదు మాయం కావడాన్ని గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ జేబీఎస్ నుంచి కడప వెళ్తున్న బస్సులో దామోదర్ అనే అతను ప్రయాణం చేస్తూ తను 36 lakhs పోయినాయి అని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అతను హైదరాబాద్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తన సిస్టర్ అయిన కర్నూలులో ఉంటే ఆ సిస్టర్కి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేయడానికి విత్డ్రా తీసుకొని పోతున్నారు. ఎవరో గుర్తు తెలియని దొంగలు ఆయన బ్యాగు పైన వేసిన క్రమంలో ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి ఆ బ్యాగ్లోని క్యాష్ వేరే బ్యాగ్లో మార్చుకొని ఆ యొక్క బ్యాగ్లోకి వాటర్ బాటిల్ ఫిల్ చేసినారని ఈయన ఇక్కడ టిఫిన్ చేయడానికి దిగితే ఆ టిఫిన్ చేసుకునే క్రమంలో బ్యాగ్ ఓపెన్ చేయగా దాంట్లో డబ్బులు కనపడలేదని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. టౌన్ జడ్చర్ల పట్టణంలో కానీ అదేవిధంగా బస్సులో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. దాని ద్వారా మేము ఎవరైతే అఫెండర్ ఉన్నారో అదన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అదేవిధంగా విక్టిమ్కి న్యాయం చేసే విధంగా. నార్సింగ్ డ్రగ్స్ కేసులో 5 నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితులను చెంచలగూడ జైలుకు తరలించారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో పీర్ల పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఐలాపూర్ గ్రామం నుండి కృష్ణారెడ్డిపేట గ్రామంలో ఉన్న పీర్ అలంను కలవడం ఆచారమని గ్రామ పెద్దలు అన్నారు. మాజీ తాజా సర్పంచ్ మల్లేష్ యాదవ్, నర్సింగ్రావు, మాణిక్యం, మహేందర్, గోపాల్ స్వామి, తలారి మలేష్, తలారి ఆంజనేయులు, దండ్ల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ఈ పీర్ల పండుగ జాతరలో పాల్గొన్నారు. ఉప్పుగూడ శివాజీనగర్లో శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మధ్యాహ్నం అన్నదానము, రాత్రి 9 గంటలకు అమ్మవారి పల్లకి సేవ, ఊరేగింపు కనుల పండుగ జరిగింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బోలా శంకర్ బోలా షాప్ యజమాని బోలా ప్రతాప్ తన షాప్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని కుమారుడు మాట్లాడుతూ కోటి రూపాయల వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, తాము డబ్బులు ఇచ్చిన వారు ఇవ్వలేదని సూసైడ్ నోట్ ఆధారంగా న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. దోచుకున్నారు. వాళ్ళ గురించి మా డాడీ నోట్ రాసిండు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ నేను మనవి చేసుకుంటాను. పేరు వాళ్ళ కొంతమంది పేర్లు వచ్చేసి బుచ్చన్న హోటల్ వాసు, లాకత్ అలీ, ఆరిఫ్. అప్పు ఇచ్చిండా వీళ్ళకి? ఎట్లా అప్పు ఇచ్చిండు వాళ్ళకి. ఎంత ఇచ్చిండు వీళ్ళకి అప్పు? వాళ్ళకి వాసుకు వచ్చేసి 20 లక్షలు, ఆరిఫ్కి వచ్చేసి 5 లక్షలు, లాకత్ అలీకి 10 లక్షలు. అంటే వీళ్ళని ఇట్లా పిలిచి అడిగిన పంచాయతీ చేసినా? పంచాయతీలు జరిగినాయి ఇంతకుముందు. అంటే ఎవరెవరి దగ్గర పంచాయతీ జరిగినాయి ఇవి? ఇది మన నర్మస్ కాంతయ్య సేట్ దగ్గర, ఇంకా కొడేట్ సింగ్ సార్ దగ్గర, ఇంకా 2-3 ఉన్నారు. నాకు ఐడియా లేదు, మా నాన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు ఏ రకంగా న్యాయం కోరుతున్నారు? మీకు ఎట్లా ఇప్పుడు ఎంత లాస్లో ఉన్నారు? మేము ఇప్పుడు దాదాపు 1 కోటి రూపాయల దాకా లాస్ ఉన్నాం. మా నాన్న రాసిన నోట్ ప్రకారం మాకు న్యాయం జరగాలని. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బడ్జెట్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన హల్వా వేడుకలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీ విధానం సరిగ్గా లేదన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయన్న కాంగ్రెస్ నాయకులు మొండి చంద్రశేఖర్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.